తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళీ భారతదేశంలో స్వచ్ఛ భారత్ రిపోర్ట్ ఇవ్వడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నన్ను చైర్మన్గా ముఖ్యమంత్రుల కమిటీ వేస్తే రిపోర్ట్ కూడా ఇచ్చాం. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ఒక ప్రాపగండాగా ఒక ఉద్యమంగా తీసుకుపోయి ఒక స్వచ్ఛమైన రాష్ట్రంగా తయారు చేయగలిగితే అక్కడి నుంచి అనేక విధాలుగా ఉపయోగపడుతుంది. దీనికి పోతున్నాం. లాస్ట్ వచ్చి డీప్ టెక్. నేను ఇక్కడ విషయంలో మీ అందరినీ కోరుతున్నా, భవిష్యత్తులో డీప్ టెక్ అనేది ఇన్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ ఈజ్ ఎ రియాలిటీ. డేటా అంతా క్లౌడ్లో ఉంది. డ్రోన్స్ వచ్చాయి, సీసీటీవీ కెమెరాలు వచ్చాయి, ఐఓటీలు వచ్చాయి, లేకపోతే మీ సెల్ ఫోన్లు ఉన్నాయి, లేకపోతే సెటిలైట్ డేటా వచ్చింది. రియల్ టైంలో డేటా కలెక్ట్ చేసి అదే మరిగా హిస్టారికల్ డేటా కోఆర్డినేట్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా లేకుంటే క్వాంటమ్ కంప్యూటింగ్ ద్వారా మీరు ముందుకు పోగలిగితే ఏదైనా సాధ్యం. మేము ఈ సంవత్సరం నుంచే వాట్సాప్ గవర్నెన్స్ కూడా తయారు చేశాం. 150 సర్వీసులు ఆఫీస్కి వచ్చే పని లేకుండా నేరుగా డౌన్లోడ్ చేసుకునే విధంగా ప్రజల సర్వీసులు ఒక మెసేజ్ వాళ్ళు పెడితే తిరిగి వాళ్ళకు రిప్లై ఇచ్చే విధంగా ఈరోజు ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఇలాంటి చాలా చేశాం. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, మీరు కూడా ఆలోచించండి. ఆంధ్రప్రదేశ్లో జరిగే ఈ అభివృద్ధి ఉద్యమంలో మీరు ఏ విధంగా భాగస్వాములు అవుతారు. నేను ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ యూ పార్ట్నర్స్ ఇన్ ప్రోగ్రెస్. మీరు కూడా వ్యాపారాలు చేయండి, నేను వద్దనడం లేదు. కానీ ఆంధ్రప్రదేశ్ అనేది ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్కి మీకు ఉపయోగపడుతుంది. మీకు ఎలాంటి ఆలోచనలు ఉన్నా ఆ ఆలోచనలు తీసుకురండి. అది ఉపయోగపడితే ముందుగా అది ఆంధ్రప్రదేశ్లో ఉపయోగిస్తాం. ఆ తర్వాత మేము ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ మీకు ఇస్తాం. దాన్ని తీసుకొని మీ నాయకత్వ లక్షణాలు బట్టి మీరు నేషనల్ లెవెల్లో పోతారా, ఇంటర్నేషనల్ లెవెల్లో పోతారా, అది మీ తెలివితేటలపైన ఆధారపడుతుంది, మీ నాయకత్వం పైన ఆధారపడుతుంది. దానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇక్కడ అందరం ఉన్నామంటే తెలుగు వారికి ప్రపంచంలో మొట్టమొదటిసారిగా గుర్తింపు తెచ్చిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అంత మునుపు మదరాసి అని పిలిచే పరిస్థితి నుంచి ఏదో ఆ రోజు ఎన్టీ రామారావు గారు చూపించిన చొరవ వల్ల తెలుగు వారి ఆత్మగౌరవం ప్రపంచం అంతా కూడా ఇనుమడించే పరిస్థితికి వచ్చింది. అదే సమయంలో పొట్టి శ్రీరాములు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన చేసిన త్యాగాలు ఎన్టీ రామారావు గారు చూశారు. ఎందుకంటే ఆయన ఆత్మార్పణ చేసి 58 రోజులు నీళ్లు కూడా దాక్కుండా ఉద్యమం చేసి ప్రాణత్యాగం చేసిన తర్వాతనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చింది. ఆ రాష్ట్రమే భాషా ప్రయుక్త రాష్ట్రాలకు నాంది పలికింది. అలాంటి వ్యక్తిని కూడా ఇలాంటి మహాసభల్లో గుర్తుపెట్టుకోవాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటున్నా. ఇంకొక పక్కన ఈరోజు ఇక్కడ చూస్తే వరల్డ్ తెలుగు ఫెడరేషన్ 50 దేశాలకు పైగా 90 అసోసియేషన్ని అఫిలియేట్ చేశారు. నేను ఒకటే మీ అందరిని కోరుతున్నా, ఎక్కడ కల్చరల్ అసోసియేషన్ ఉన్నా, ఎకనామిక్ అసోసియేషన్స్ ఉన్నా, లేకుంటే ఆ దేశంలో ఆర్గనైజేషన్స్ ఉన్నా, ఇవన్నీ కూడా కలిసి మనం ఆర్గనైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. వరల్డ్ తెలుగు ఫెడరేషన్ ద్వారా విశాఖపట్నంలో తెలుగు మ్యూజియం ఏర్పాటు చేశారు. నేనే 2015లో 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేశారు. ఇందిరాదత్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ దానికి ఏం కావాలో అన్ని సహాయ సహకారాలు చేసి ఒక కల్చరల్ సెంటర్గా చేయడానికి అన్ని విధాలా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇది కాకుండా ఇంకొక పక్కన మనం ఒకసారి చూస్తే ఈరోజు ఇక్కడ చాలామందిని మనం గుర్తు చేసుకుంటున్నాం. తెలుగు భాషకు శ్రద్ధ పెట్టినటువంటి గిడుగు రామ్మూర్తి గారిని, అదే మరిగా రామోజీరావు లాంటి పెద్దలందరినీ మనం ఒకసారి
స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. వీళ్ళందరూ కూడా భాష కోసం ఎంతో కష్టపడ్డారు. ఇంకొక పక్కన తెలుగు జాతి రాజకీయాల్లో మీరు చూస్తే అటు నీలం సంజీవ్ రెడ్డి గారు కానీ, పివి నరసింహరావు గారు కానీ, లోకసభ స్పీకర్గా బాలయోగి గారు కానీ, ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు గారు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా కోకా సుబ్బారావు గారు, అదే సమయంలో ఇటీవల జస్టిస్ రమణ గారు, ఇలా చాలామంది ఉన్నతమైన పదవుల్లో తెలుగువారు రాణించారు. ఈరోజు తెలుగువారిని మనం ఒకసారి చూస్తే అన్ని రంగాలలో దూసుకుపోయే పరిస్థితికి వచ్చారు. కరణం మల్లేశ్వరితో ప్రారంభమైనటువంటి స్పోర్ట్స్లో పుల్లెల గోపీచంద్, ద్రోణవల్లి హరిక, పివి సింధు, వివిఎస్ లక్ష్మణ్, పెండ్యాల హరికృష్ణ, కోనేరు హంపి, వెంకటపతి రాజు, మొన్ననే సెంచరీ కొట్టిన నితీష్ కుమార్ రెడ్డి వరకు ఎంతోమంది క్రీడాకారులు బ్రహ్మాండంగా రాణించే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క మొన్నటి వరకు చెన్నైలో ఉన్న ఇండస్ట్రీని ఆ రోజు మేమందరం కష్టపడి హైదరాబాద్కు రావాలని ఫిల్మ్ ఇండస్ట్రీ కోసం ప్రయత్నాలు చేశాం. ఈరోజు మీరు చూస్తే తెలుగు ఇండస్ట్రీ కూడా భారతదేశంలోనే నెంబర్ 1గా తయారై ప్రపంచ మార్కెట్ని క్యాప్చర్ చేసే పరిస్థితికి వచ్చింది. ఆ స్థాయికి తెలుగు సినిమా ఇండస్ట్రీ చేరుకోవడం మనందరికీ గర్వకారణం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే కూచిపూడి అది మన సొంతం. ఇలాంటివి అనేక కళలు, అనేక సాంప్రదాయాలు మనకున్నాయి. ఇలాంటివన్నీ కూడా మనం గుర్తుపెట్టు. బతుకమ్మ తెలంగాణలో చూస్తే ఎన్నో సంవత్సరాలుగా ఎంతో రాణించినటువంటి ఒక సంస్కృతి సాంప్రదాయాల్లో భాగం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటివన్నీ చూసినప్పుడు మన వాళ్ళలో ఎంతోమంది ఉన్నారు. ఒక పొట్టి శ్రీరాములు అంత సంకల్పంలో ఉంది, టంగుటూరి ప్రకాశం గారి గుండె ధైర్యంలో ఉంది, అల్లూరి పౌరుషం ఉంది, ఎన్టీఆర్ ఆత్మాభిమానమ్మంలో ఉంది, పివి నరసింహరావు గారి చాణక్యం తెలివితేటల్లో కూడా మనం ఉన్నాం. ఇవన్నీ ఉన్నప్పుడు మనం ఒకటే నా ఆకాంక్ష, 2047కి ప్రపంచంలో నెంబర్ 1 కమ్యూనిటీ ఏదంటే దానికి చిరునామాగా తెలుగు జాతి ఉండాలనేది నా ఆకాంక్ష. అది జరగాలంటే ఒక సంకల్పం